హాయ్ హలో ఇది చూస్తున్నారు కదా గోదావరి అయితే ఫుల్ నిండింది. సో ఇంతకుముందు ఎప్పుడు రాలేదట. బట్ ఇది అంటే ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి 2 టైమ్స్ వచ్చిందట. సో ఇప్పుడైతే ఇది అయితే 3 టైమ్స్ అంట. చాలా అంటే చాలా హెవీగా వస్తుంది గోదావరి. సో చూస్తున్నాం గోదావరి మొత్తం ఫుల్ అయిపోయింది. సో మొత్తం టెంపుల్ ముంగట వస్తుంది చూడండి. ఇటు స్కూలు ఇల్లు మొత్తం కాలనీ మొత్తం రెండింది. ఏదైతే మన టెంపుల్ ముంగట దగ్గర ఇల్లు షాపులు ఏవి ఉన్నాయో మొత్తానికి అయితే సగంలో సగం మొత్తం మునిగిపోయినాయి. ఆల్మోస్ట్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి వస్తువులు. చూడండి ఒకసారి ఇది గ్రౌండ్ స్కూలు చూస్తుంటే మొత్తం వాటర్ మొత్తం ఊళ్ళోకి వచ్చిపోయింది. ఈ టెంపుల్ చుట్టూ మొత్తం వాటర్ వచ్చింది. సో ఇదైతే మోరీ డ్రైనేజ్ అది కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇదైతే బస్సులు రాకపోకలు కూడా బంద్ అయిపోయింది. పోలీసు వాళ్ళు ఇంకా బందోబస్తు ఉన్నారు. ఎందుకంటే రాకపోకలు బంద్ అయ్యాయి కాబట్టి ఇబ్బంది పడుతుందని వాళ్ళు ఇంకా ఉన్నారు. సో బస్సులు అయితే బంద్. ఇది అయితే కొత్త కాలనీ. ఈ కాలనీ కూడా ఫుల్ వర్షం వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తున్నామైతే ఇక్కడ రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. సో అక్కడ నుంచి వచ్చి జస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి అటే పోలు. ఇంతకుముందు టెంపుల్ చుట్టూ తిరుగుతుండే, ఇప్పుడైతే తిరుగుతలేవు. చూస్తున్నాం ఒక బిల్డింగ్ లాడ్జులు. సో ఆ లాడ్జులు కూడా మొత్తం మునిగిపోయినాయి. సగంలో అయితే మునిగిపోయినాయి. వాటర్ రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. సో ఎట్లా ఉంది బాసర పరిస్థితి. సో చాలా రోజుల తర్వాత ఇది వాటర్ వచ్చిందట. ఇంత హెవీగా అంటే ఫస్ట్ 1980లోనే ఎంత వచ్చినాయి అట. సో ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ. ఇది వచ్చి 3 టైమ్స్ అట. వచ్చి అమ్మ వాళ్ళ పాదాలు తాకి పోతే దిగుతాయట. సో ఇంత హెవీగా వాటర్ ఉందంటే బాసర సో చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టుంది. చూడండి ఇటు చేపలు ఇంకా చూపెడతా. చూడండి చేపలు ఇంకా లాడ్జులు ఇంకా సగం మునిగిపోయినాయి. కింద ఫ్లోర్లు ఉన్న అన్నీ మునిగిపోయినాయి. చూస్తుంటారు కదా చూడండి ఎట్లా వచ్చినాయి వాటర్. సో ఆవులు ఇంక ఎటు తిరగరాకుండా వీళ్ళతోటి ఎటు తిరగరాక చూస్తున్నాయి ఇటు. సో అది లాడ్జు చిన్న షాప్ ఉన్నది, అది కూడా బోటు భయంతో పైన కింద దిగిరు. కింద ఫ్లోర్ మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. సో బోట్ సాయంతో అందరినీ తీసుకొని బయటకు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. చూడండి దాదాపు అయితే 10 మంది ఉన్నారు. 2 కుటుంబాలు ఉన్నాయి ఆడ. సో వాళ్ళ సాయంతో వాళ్ళని అందరినీ సురక్షితంగా బోట్కి ఎక్కించి తీసుకెళ్తారు బయటకు. వాటర్ వస్తున్నట్టు బాగా డేంజర్. బయట తీసుకొచ్చి సురక్షితంగా తీసుకెళ్తారు బయటికి. అమ్మవారి దయ ఇంకేం బాగాలేదు. చుట్టుపక్కల పొలాలు చాలా నాశనం అయిపోయినాయి. వీళ్ళైతే బోట్ సాయంతో బయటకు వచ్చేసారు. వీళ్ళైతే వాళ్ళు కాపాడారు. ఖుషిగా హ్యాపీగా ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.